కోడి ఫుల్ కోడి ఇది ఇస్తున్నాం సో గాయస్ ఈ రోజు నేనైతే వంట చేసిన పచ్చిమిరపకాయలు ఉంటా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గిన్నెలు కూడా తోముతాను. అబ్బా చిన్న నిజమంటే చిన్న నువ్వు గ్రేట్ బ్రో అంటారు. ఓం భగపుగే భగిని భాగోదరి భగవాసనే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఈరోజు ఏంటిదంటే చికెన్ ఫుల్ కోడి ఇది ఇస్తున్నాం ఫుల్ కోడి ఫ్రై చేస్తున్నాం. ఓకేనా? క్లారిటీ చేసేది ఎవరనుకురు? చేయి చూసావా ఎంత రఫ్ ఉందో? ఏం చేయాలైతే వీడియో వచ్చింది అనుకో, వీళ్ళందరూ ఉన్నట్టు. వీడియో రాకపోయింది అనుకో, వీడియో ఫసాక్ అయిపోయిందంటే ఏంటి మమ్మీ ఎవడు చూపిస్తా మీకు నేను. సో చూడండి గాయస్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం వీడియోస్ డిలే అవుతుంది, సారీ. వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. గాయస్ ఇట్లా పసుపు అయితే పెట్టాలి. పసుపు పెట్టి దాన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. మా డాడీ అయితే అడుగుతుండు. గాయస్ చూడండి, మా డాడీ స్కిన్తో తీసుకొచ్చిండు. మా అమ్మ అయితే మొత్తం స్కిన్ అయితే తీపిచ్చి కార్లో పెట్టిస్తుంది. ఇప్పుడు చెయ్యబోయేది మమ్మీ. సో గాయస్ ఈ రోజు నేనైతే వంట చేసిన పచ్చిమిరపకాయలు ఉంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పచ్చిమిరపకాయలు ఇందాక చూస్తురా. ఇప్పుడు ఇవన్నీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కదా, ఎండుమిరపకాయలు పొట్టు తీసినాయి. సో గాయస్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాం. సో దానికి కావాల్సిన మసాలా ఎండుమిరపి, ఇది జీలకర్ర, ఇది దాల్చిన చెక్క, ఇది లవంగా, ఇది అనాస పువ్వు, ఇలాచి. మా డాడీ హెల్ప్ తీసుకుంటున్నా, అందుకే డాడీని అడుగుతున్నా. ఇలాచి, షాజీరా, అంతే. ఇవి ధనియాలేనా ధనియాలు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. సూపర్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఎట్లా అంటే కొన్ని వాటితో కూడా టేస్ట్ మంచిగా వస్తుంది ఇవన్నీ వేసుకుంటే. సో ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ పెట్టుకుని వద్దాము. ఇవి కూడా వేసుకోవాలి, ఉప్పు. ఇది ఇప్పుడే పట్టుకున్నాం ఫ్రెష్ అల్లం పేస్ట్. మెరుస్తున్న ఫుల్ కోడి. అడ్రస్ చెప్పు, ఒకసారి అడ్రస్ పెట్టు. సో నేనైతే ఎండుమిరపకాయలు మిక్సీ చేసిన కారం ఇదే వేసుకుంటాం ఇప్పుడు ఫ్రెష్. ఇప్పుడు ఇదైతే అందరిలో కలుపుకోదు. మేము ఏదైనా ఇట్లనే వేసుకుంటాం, అంటే ఫ్రైస్ అయినప్పుడు, ఏదైనా ఫిష్ ఫ్రై అయినా, చికెన్ ఫ్రై అయినా అట్లా వేసుకుంటాం. చిన్నన్నైతే ఒక్క పని చేయడు. సందీప్ గారు అంటారు కదా, ఒక్క పని చేయడు ఇంట్లో. నేను చేయను పని, గిన్నెలు కూడా తోముతాను. అబ్బా చిన్న నిజమంటే చిన్న నువ్వు గ్రేట్ బ్రో అంటారు. సో ఇది రెడ్ ఉంది చాలా. తెలంగాణ స్టైల్, తెలంగాణ కారం.
ఇప్పటిదాకా ఇవన్నీ చూపించాను కదా, అవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీంట్లో వేయాలంటే దీంట్లో వేసేసేయాలన్నీ, అన్ని స్పైసెస్ ఇక ఇవి తెలుగులో చెప్పొచ్చుగా మమ్మీ మసాలాలు. మసాలా ఓకే, మసాలా. ఇంగ్లీష్ మాట్లాడతలేను ఎవరు అన్నారు కదా, అందుకే స్పైసెస్ అని యూజ్ చేసినాం ఇంగ్లీష్ వర్డ్. మీరు డిగ్రీ చదివారు అని చదివారు, ఇంగ్లీష్ మాట్లాడాలి 1 నిమిషం కాదు, కానీ ఎందుకు అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు, తెలుగులో మాట్లాడాలి. మాదేమైనా ఫారెన్ ఛానలా మాట్లాడి. సో ఇప్పుడు దీంట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో అవి కలుపుకున్నాం కదా, కొంచెం ఇది వేసుకున్నాము. అల్లం పేస్ట్, అల్లం ఇంకా ఎల్లిపాయ 2 మిక్స్ చేసింది అది. గాయస్ దీంట్లో పెరుగు అయితే వేసుకో. సో ఇప్పుడు దీన్ని ఇట్లా మిక్స్ చేస్తాం. లేదు మేమేం ఫుడ్ కలర్స్ అవి ఏం వేసుకుంటున్నాము, ఇంట్లో అయినా బయట వేసుకోవద్దు అట్లాంటి కలర్స్, అందుకే వేసుకుంటున్నాము. దేవుడా, ఓ మంచి దేవుడా, వీళ్ళు తిన్నాక వీళ్ళకి ఏం కావద్దు. గైస్ చూసిరా అయిపోయింది. ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎంచుకోవాలి. టేస్ట్ మస్తు వస్తుంది అప్పుడు. టేస్ట్ మస్తు వస్తుంది. సో గాయస్ 4 అవర్స్ అయింది ఇది పెట్టి. సో ఇది మంచి టేస్ట్ రానికి అని చెప్పేసి 4 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినాము. ఇప్పుడు ఇది చేసేసుకుంటాం. అది సో గాయస్ ఏంటంటే ఇట్లా కాళ్ళకి కట్టపోయినాం, అట్లా దారం కట్టాలి కాళ్ళకి. ఈ 2 కలిపి ఈ కాళ్ళు కలిపి దారం కట్టాలి, లేకపోతే పీసెస్ అనేటివి ఆవిరికి మొత్తం చెదురు అయిపోతాయి. దీనికైతే మనం పోస్ట్ మార్టం చేసినాం. పోస్ట్ మటన్ కాదు మమ్మీ, పోస్ట్ మార్టం. ఇట్లా కట్టాలి, కడితే పోదు. ఇది ఇట్లా అనిపిస్తుంది, సేమ్ డిప్స్ కొడుతున్నట్టు అనిపిస్తుంది. చాలా మంది అనుకోవచ్చు డైట్ చేస్తున్నావు కదా, ఆయిల్ ఫుడ్ ఇవి అంటారు. కొంచెం కూడా అంటే ఇట్లా పైన కొంచెం నేనకి కొంచెం ఆయిల్ వాడుతున్నాం అంతే, కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి అంతే, ఇంకేం లేదు. అన్నీ న్యాచురల్గా వేస్తున్నాం మేము, ఇంట్లో వాటితోనే వేస్తున్నాము, ఎక్కువ నూనెతోనైతే కాదు. సో గాయస్ దీంట్లో అయితే మనం వాటర్ పోసుకొని గిన్నె మీద పెట్టుకుంటున్నాం. మా దగ్గర జాలి లాంటి గిన్నె లేదు, సో దీని మీద పెట్టేసుకుంటున్నాం, ఆవిరికి ఉడికిపోతుంది. సో ఎవడంట ఉప్పు కారం పెట్టింది, శ్రావణి అంటున్నా. సో బాయ్ చికెన్, మా కడుపులోకి వెళ్ళిపోని మనంగా. సో ఇట్లయితే క్లోజ్ చేసుకొని దీని మీద ఒక బరువు పెట్టుకున్నాం అనుకో, ఒక 1/2 అవర్లో ఉడికిపోతుంది. ఇట్లా ఎవరు చేసుకుని ఉండరు, ఫస్ట్ టైం మేము చేసుకుంటున్నాం. అంటే కింద హోల్స్ పెట్టిన గిన్నె, మేము ఫుల్ గిన్నె పెట్టడం, ఇట్లా మా స్టైల్లో చేసుకుంటున్నాం. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి గ్యాస్ ఇంట్లో. గాయస్ ఇట్లయితే పెట్టేసినాం. మళ్ళీ ఇంకో అర్ధగంట వరకు దీన్ని కదిలియద్దు, ఇది మళ్ళీ వచ్చిన తర్వాత చూద్దాం. అది
ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. వాసన అయితే మస్తు వస్తుంది. ఇప్పుడు తిందాం. చెప్పు. మంచి వాసన వస్తుంది. మరి రాదా చికెన్ అన్నప్పుడు? ఉడికింది. ఇక్కడ గ్రేవీ కూడా అవుతుంది. గ్రేవీ కూడా అవుతుంది. అవుతుందా అమ్మా? సో గాయస్ ఇప్పుడైతే దించుతున్నా. సో ఇప్పుడు ఇదైతే పెట్టాలి, ప్యాన్ పెట్టాలి. ప్యాన్ మీద ఇది తీసుకొచ్చి ఇది పెట్టాలి. పెడితే అప్పుడు కొంచెం అట్లా ఫ్రై చేయాలి. దాన్ని ఫ్రై చేస్తే మస్తు ఉంటుంది. Like this guys. నూనె పోయి రాసుకోరా. దీంట్లో చూపించింది అన్న గ్రేవ్ వచ్చింది. నైస్ గ్రేవ్. దీనికోసం అయితే చాలా 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 కష్టపడి చేస్తున్నాను నేనైతే. ప్లీజ్ నా కోసం ఒక లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. సో గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్. కొంచెం ఆయిల్ వస్తున్నాం, ఎక్కువ కూడా హాఫ్కి ఇలా పోసుకుంటున్నాను. చేతికి రావాలని చూపించినాను, మళ్ళీ ఎక్కువ ఆయిల్ పోసుకుంటాను ఇంతే. ద స్ట్రాంగ్ షెఫ్ ప్యాన్ అయితే పెట్టుకున్నాం. కొంచెం ఇది వేడిగా. దిస్ ఈజ్ ద ఆయిల్ అయితే పోసుకుందాం. అమ్మా హీరో. నేను చాలా కష్టపడి చేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. కొంచెం మీరు చూస్తారని నాకు తెలుసు. ఒక లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా కావాలంటే ఇంటికి పంపిస్తాం. సో అయినట్టే ఫ్రెండ్స్, ఆఫ్ చేసుకుంటున్నాం. సో ఫైనల్. సో గాయస్ వీడియో అయితే ఇది. నా కోసం ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్.